దేవుని చిత్తం, దేవుని దయాపూర్వక సంకల్పం, దేవుని అనాదిపూర్వక ఉద్దేశం వెరసి ఈ సభ. కనుక ఈ సభకు నన్ను ఆహ్వానించిన రవణ గారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే సేవకులతో, ప్రియులతో, పెద్దలతో కలిసి సహవాసం చేసే అవకాశం నాకు లభించినందుకే కూడా దేవుణ్ణి స్తుతిస్తున్నాను. ఈ సభలకు నిర్దేశించిన ఒక టైటిల్ ఆకర్షణీయమైంది, అవసరమైంది నేను గతంలో మీకు జ్ఞాపకం చేశాను. ఒక అరుదైన టైటిల్. ఎక్కడ వాల్ పోస్టర్‌లో గాని, హ్యాండ్ బిట్స్‌లో గాని ఈ టైటిల్స్ కనబడవు. వ్యక్తిగత ప్రయోజనాలకు సంబంధించిన టైటిల్సే ఉంటాయి గాని, సంఘానికి సంబంధించిన టైటిల్. సంఘ క్షేమాభివృద్ధి అనే ఒక అంశం మరుగున పడింది, మరిచిపోబడింది. ఇది ఒక అంశం అని కూడా చాలామంది భావించడం లేదు. దీని మీద కసరత్తు చేయాలి, దీని మీద ధ్యానించాలి, ఇది అవసరం అనే ఒక ప్రాథమిక స్పృహ కూడా చాలా మందికి లేని దినాల్లో మనం జీవిస్తున్నాం. మళ్ళీ వెళ్ళేది సంఘానికే. చప్పట్లు కొట్టేది సంఘంలో, చందాలు పట్టేది సంఘంలో, నూనె సీసాలు తెచ్చుకునేది సంఘంలో, హాజరయ్యేది సంఘానికి. కానీ సంఘ క్షేమాభివృద్ధి అనే ఒక అంశానికి సంబంధించిన ఆహ్, అవగాహన లేని వారంగానే ఇంత వయస్సు మనకొచ్చేసింది. చాలా వయస్సు తెచ్చుకున్నాం తొందరపడి. సంఘము సహజ నైజం ఏమిటంటే అది వృద్ధి చెందుతుంది. ఇట్ గ్రోస్. సంఘ సహజ నైజం. అందుచేత దీన్ని శరీరంతో పోల్చారు. సంఘాన్ని శరీరంతో పోల్చారు. పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 18వ వచనంలో సంఘము అను శరీరము అనుంది. సంఘమును ఆయన శరీరము అనుంది 24వ వచనంలో. సంఘమును ఆయన శరీరం. చర్చ్ ఈజ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. అందుచేత ఈ అంశాన్ని మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఇందులో ఉన్న ఒక ఇంక్లూడెడ్ అండర్‌స్టాండింగ్, అవగాహన ఏమిటంటే వృద్ధి చెందుతుంది. వృద్ధి చెందుతుంది. దీన్ని సంఘము క్షేమాభివృద్ధి అని వ్రాయబడింది. మన మూల వాక్యాన్ని ఒకసారి మనం చదువుకుందాం. నిన్న నేను చదివించాను. మీకు గుర్తుందా? ఏ వచనం చెప్పాను? అపోస్తల కార్యాల గ్రంథం 9వ అధ్యాయం దయచేసి చూడండి. 31వ వచనం. ఈ మాట దయచేసి మీరందరూ నా వెంట పలకండి. కావున యూదయ, గలిలయ, సమరయ దేశములందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను. మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. క్షేమాభివృద్ధి నొందుచు అని దగ్గర 1 అని అంకె వేసి క్రింద కట్టబడుచు అనే మాట ఉంది. ధ్యానం చేద్దాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మీకు వందనాలు. మీ పాదాలను ఆశ్రయిస్తున్నాం. మేము కూడుకున్న చోటు మీ పాదాశ్రమం, మీ పాదాశ్రయం. ఇది మీ పాదపీఠం. మీ మాటలు వినడానికి ఆశపడుతూ తెగబడొచ్చాం. మీ మాటల ఆదరణను ఆశిస్తున్నాం.
హెచ్చరించండి. మమ్మల్ని గుచ్చి గుచ్చి మాతో మాట్లాడండి. మీకు లోబడే స్వభావం అనుగ్రహించండి నా నాయన. మీ మాటల ధాటికి మేము నిరతురులమై చూచున్నట్లుగా, మీ లేఖన బానిసలుగా మేము బతుకున్నట్లుగా మీ సహాయం మాకు అనుగ్రహించండి తండ్రి. నిలిచిన నన్ను మరుగుపరిచి మరుగైన మన్నాను మాకు అనుగ్రహించండి తండ్రి. మీరే మాట్లాడి మహిమ, ఘనత, ప్రభావం పొందమని యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, సంఘము క్షేమాభివృద్ధి నొందుచు అని 31వ వచనం 9వ అధ్యాయం అపోస్తలుల కార్యగ్రంథంలో మనం చదువుకున్నాం. సంఘం యొక్క సహజ నైజము వృద్ధి చెందడం, శరీరంలాగా. ఈ శరీర వృద్ధి ఎలా ఉంటుందంటే ప్రపోర్షనేట్‌గా ఉంటుంది. ప్రపోర్షనేట్ అంటే ఈ ఈ చెయ్యి ఎంత పెరిగిందో ఈ చెయ్యి కూడా అంతే పెరుగుతుంది. ఈ కాలు ఎంత పెరిగిందో ఈ కాలు కూడా అంతే పెరుగుతుంది. ఈ పార్శ్వం ఎంత పెరిగిందో ఈ పార్శ్వం కూడా అంతే పెరుగుతుంది. ప్రపోర్షనేట్ గ్రోత్. అలా కాకుండా అబ్నార్మల్‌గా ఉంటే అది గ్రోత్ కాదు. అది ఒక విడ్డూరం అవుతుంది. ఇది ఆధునిక సంఘానికి అర్థం కాల. ఏదో ఒక అంశంలోనే అభివృద్ధి కనిపిస్తుంది. ఒక్క విషయంలోనే అభివృద్ధి కనిపిస్తుంది. అలాగ సిద్ధపడింది ఈ దినాల్లో సంఘ వరవడి. శరీరము ఎలాగ పెరుగుతుందో అలాగు సంఘము వృద్ధి చెందుతుంది. ప్రపోర్షనేట్ గ్రోత్. కింద కట్టబడుచు సంఘము ఏమండి కట్టబడేది. సంఘము కట్టబడేది. అమ్మేది కాదు, కొనేది అంతకంటే కాదు. సంఘము కట్టబడేది. ఇట్స్ ఎ కన్‌స్ట్రక్షన్. ఇట్స్ ఎ కన్‌స్ట్రక్షన్. అమ్మేది కాదు, కొనేది కాదు. ఒక సేవకుడు నాతో ఒకసారి అన్నాడు, "అన్నా, మా పిల్లలకు పెళ్లి చేయాలనుకుంటున్నా అన్న, సంబంధం చూడండి" అన్నాడు. "ఎంతమంది అండి మీకు పిల్లలు?" "ఇద్దరన్నా" అన్నాడు. "మరి చూస్తాను, ఎవరన్నా తెలిసిన వాళ్ళకి చెప్తాను, ఏముంది. మరి వాళ్ళు ఏమన్నా ఇస్తారని అడుగుతారు, మీరేమన్నా ఇవ్వగలరా" అన్నా. ఆయన అన్నాడు నాతో, వినండి జాగ్రత్తగా, "అన్నా, 2 సంఘాలు ఉన్నాయని ఒకటి ఇచ్చుకుంటా" అన్నాడు. అది కాదు సంఘం. దట్ ఈస్ నాట్ ద చర్చ్. కట్నంగా ఇచ్చేది కాదు, కట్టుబడి చేసేది. కట్టుబడి. సంఘము ఒక కట్టుబడి. సంఘము ఒక కట్టుబడి. కట్టుబడి ఎక్కడ ఉంటుందో మీరు యాక్టివ్‌గా ఉండాలి. కట్టుబడి ఎక్కడ ఉంటుందో పెట్టుబడి అక్కడ ఉంటుంది. పెట్టుబడి లేకుండా కట్టుబడి ఉండదు. ఇది కట్టాం పెట్టుబడి పెట్టి. కన్‌స్ట్రక్షన్ ఇన్సిట్స్ ఇన్వెస్ట్‌మెంట్. కట్టుబడి ఎక్కడ ఉంటుందో పెట్టుబడి అక్కడ ఉంటుంది. అందుచే సంఘము ఒక కట్టుబడి. సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నాము. కట్టుబాటు. సంఘము ఒక నిర్మాణ వ్యవస్థ. నిరంతర నిర్మాణ వ్యవస్థ. నిరంతర నిర్మాణం. సంఘము ఒక ఆకాశ హర్మ్యం. నిరంతరం కట్టబడుతుంది. సంఘము వయోఅతీతం. సంఘానికి ఆ వయస్సు ఉండదు. సంఘానికి వయస్సు ఉండదు. ఏంటన్నా ఇది కొంచెం వింతగా మాట్లాడుతున్నారంటున్నారా? ముసిలి సంఘం అన్న అంటారు ఎవరన్నా? ముసిలి సంఘం ఉండదు, కుర్ర సంఘం ఉండదు.
సంఘము నవయవనురాలు. సంఘానికి వయస్సు ఉండదు. సంఘంలో వయస్సు ఉన్నవాళ్ళు ఉంటారు, ముసలోళ్ళు ఉంటారు. కానీ సంఘం ముసలిది కాదు. ఒక మాట చెప్పనా? సంఘం ముసలిదైతే యేసుక్రీస్తు అంత వెర్రోడా ప్రేమించడానికి? ఏమండి? ముసిలామను ప్రేమిస్తాడా యేసుక్రీస్తు? సంఘమును ప్రేమించి అది కళంకమైనను, ముడత అటిది మరేం లేకుండా పరిశుద్ధమైనది గాను, నిర్దోషమైనది గాను, మహిమగల సంఘం గాను ఆయన దానిని తన ఎదుట చెప్పండి మిగిలింది నిలబెట్టుకోవాలని దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. సంఘము వయోతీతము. ఇదొక విచిత్రమైన అనుభవం. సూర్యునికి వెలుగుంది. ఏమండి? సూర్యునికి వయస్సు ఉంది. సూర్యునికి వయస్సు 1,000,000 సంవత్సరాలు సూర్యుడండి, ఇన్ని సంవత్సరాలు సూర్యుడు అంటారు. సూర్యునికి వయస్సు ఉంది కానీ సూర్యకాంతికి వయస్సు ఉండదు. ఆ బల్బుకు వయస్సు ఉంటుంది కానీ బల్బు నుండి వచ్చే కాంతికి వయస్సు ఉండదు. ముసిలి కిరణాలు ఉండవు. ముసిలి కిరణాలు ఉంటాయా? సూర్యకిరణాలు ముసిలి కిరణాలన్నా వంగిపోతున్నాయి, అన్ని రిటైర్ అయిపోయాయి. కిరణాలకు వయస్సు ఉండదు. కిరణాలు ప్రసరింపజేస్తున్న సూర్యునికి వయస్సు ఉంటుంది. సంఘానికి వయస్సు ఉండదు. సంఘములోని వారికి వయస్సు ఉంటుంది. సంఘము నవయవనురాలు, నిరంతరం కట్టబడే ఒక వ్యవస్థ. మనము కట్టబడుచున్న వాళ్ళం. కట్టుబడి ఎక్కడ ఉందో అక్కడే ఉంటుందండి పెట్టుబడి. అంచేత తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము రక్తము పెట్టుబడి పెట్టాడు. ఇలా చెప్పొచ్చు మనం. యేసుక్రీస్తు భూలోకానికి ఎందుకు వచ్చాడంటే పెళ్లి చూపులకు వచ్చాడు. తెలుసా సంగతి మీకు? పెళ్లి చూపులకు వచ్చాడు. డాడీ నేను భూమి మీదకి వెళ్తాను, మరి ఒక అమ్మాయిని చూసుకుంటా అంటే, అరే వెళ్ళు నాన్న వెళ్ళు, కానీ జాగ్రత్త, అమ్మాయి మామూలుది కాదు, అమ్మాయి మామూలుది కాదు, తర్వాత నీ ఇష్టం. అలాగే డాడీ జాగ్రత్తగా ఉంటాను. వచ్చాడు, అమ్మాయిని చూసుకున్నాడు, అమ్మాయి నచ్చింది, ఓకే చెప్పుకున్నాడు, వెళ్ళిపోతున్నాడు. పెళ్లి చూపులు అయిపోయాయి. ఈ అమ్మాయి చురుకైంది కదా, సంఘపిల్ల, సంఘకన్య. అంకుల్ వారిని ఒకసారి వెనక్కి రమ్మనండి మాట్లాడాలంది. ఓ అలాగా అని వెంటనే, బాబు ఒకసారి రండి, ఆయన అమ్మాయి మీతో మాట్లాడాలనుకుంటుంది. ఇక పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని వెనక్కి పిలుస్తుందంటే ఎలా వస్తాడండి? జనరల్గా మామూలుగా వస్తాడా? నడక శివతాళం, జుట్టు లేకపోయినా తలదూకుంటాడు, అద్దం లేకపోయినా మొహం చూసుకుంటాడు, అడుగులు మామూలుగా ఉండవు. వెనక్కి వచ్చాడు పెళ్లి కొడుకు, కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత ఇది అంత బైబిల్లో ఉందన్న అంటారేమో, ఉంది, చెప్తాను మీకు ఎలా ఉందో. వచ్చి కూర్చుంది, అమ్మాయి కూర్చుంది, అబ్బాయి కూర్చున్నాడు. ఏమండి పిలిచారు అంటే, వచ్చాను. అవునండి పిలిపించాను, చెప్పండి. ఏం లేదండి, మన ఇద్దరికి పెళ్లి జరగాలంటే, అమ్మాయి చెప్తుంది, ఒక చిన్న సహాయం చేయాలి మీరు. అలాగా, తప్పకుండా చేస్తాను, మీరు నాకు నచ్చారండి, మీరు నాకు నచ్చారండి, ఇద్దరు చెప్పుకున్నారు. మీరు నన్ను భార్యగా స్వీకరించడానికి, పెళ్లి చేసుకోవాలి అంటే ఒక చిన్న హెల్ప్ చేయాలి, మీరు చేస్తారా? తప్పకుండా చేస్తాను, చెప్పండి. ఏం లేదండి, పర్లేదు చెప్పండి, మీరే కంగారు పడద్దు, చేస్తాను, నేను తప్పకుండా చేస్తాను. ఏం లేదండి, చిన్న సహాయం. చేస్తాను చెప్పండి, కానీ చేయిస్తేనే మన పెళ్ళి అవుతుంది. చెప్పండి చేస్తాను. ఏం లేదండి, నా కొరకు మీరు చచ్చిపోతారా? మీరు చచ్చిపోతే నేను నీకు భార్యనవుతా. ఇలాగ ఏ పెళ్లి కూతురుని అడుగుద్దండి, పెళ్ళైందా చంపుతుంటారు. చంపుతుందన్నా, ఇంటికి వెళ్ళలేకపోతున్నాను అంటుంటారు కొందరు. పెళ్ళైన తర్వాత చంపడం సాధ్యం పెళ్లి కూతురు. కానీ ఈ అమ్మాయి ఎంత చురుకైందంటే పెళ్లికి ముందే చంపేస్తుంది. చనిపోతేనే కానీ నేను
మీరు చనిపోతే గాని నేను నీకు భార్యని కాను. అందుచేతనే అపోస్తల కార్యాల గ్రంథం 20:28 తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. ఈ పెళ్ళికొడుకు కూడా చాలా పౌరుషగాడు, మామూలోడు కాదు. అలాగా అయితే నేను చనిపోయి లేచిన తర్వాతే నిన్ను పెళ్లి చేసుకుంటా. చనిపోయి లేచిన తర్వాతే నిన్ను పెళ్లి చేసుకుంటాన్ని. ఇప్పుడు తిరిగి లేచాడు, మధ్యాకాశంలో వివాహం జరగబోతుంది. ఈ జంట ఎంత గొప్ప జంట అండి. సంఘము అంత అంత చురుకైనది. ఒకటి ఎదిగేది, 2 వయస్సు లేనిది, 3 చురుకైనది. వెరీ వెరీ యాక్టివ్. చాలా యాక్టివ్‌గా ఉంటుంది. లెథర్జీకి అవకాశం లేదు. సోమరితనానికి అవకాశం లేదు. నీరసానికి చోటు లేదు. మునిగాళ్ల మీద ఉంటుంది. ముందు చూపుతో ఉంటుంది. ముందు వెనక ఆలోచన చేస్తుంది. ముందు గొయ్యి ఉన్నా, వెనక నుయ్యి ఉన్నా ముందుకే వెళుతుంది. సంఘము ఒక సజీవ వ్యవస్థ. అందుచేత అంటున్నాడు, సంఘము క్షేమాభివృద్ధి నొందుచు అంటే కట్టబడుచు. ఈ కట్టబడే క్రమంలో పాత నిబంధనలో ఒక సన్నివేశాన్ని నేను మీకు దృష్టికి తేవాలని ఆశపడుతున్నా. నూతన నిబంధనలో సంఘము దృశ్యము మనకు కనిపిస్తుంది. నూతన నిబంధన సంఘ దృశ్యం. ఏమండి? నూతన నిబంధన సంఘ దృశ్యం, పాత నిబంధన పాత నిబంధన సంఘ సాదృశ్యం. నూతన నిబంధన సంఘ దృశ్యము కాగా పాత నిబంధన సంఘ సాదృశ్యం. నూతన నిబంధనలో సంఘము ప్రత్యక్షంగా కనిపిస్తుంది, పాత నిబంధనలో సంఘము పరోక్షంగా కనిపిస్తుంది. వెరసి బైబిల్ అంతటిలో సంఘము ఇమిడి ఉంది. సంఘము లేని పేజీ ఉండదు. అందుచేత నెహెమ్యా గ్రంథం చూడండి. నెహెమ్యా గ్రంథం 7వ అధ్యాయం 73వ వచనం. అప్పుడు యాజకులు, లేవీయులు, ద్వారపాలకులు, గాయకులు, జనులో కొందరును నితీనీయులు ఇశ్రాయేలందరూ తమ పట్టణములందు నివాసము చేసిరి. అంటే అర్థం ఏమిటంటే దే ఆర్ ఆల్ సెటిల్డ్. పట్టణములలో నివాసము చేసిరి. ప్రవాసములో నుండి నివాసములోనికి వచ్చారు. వీళ్ళంతా ప్రవాస యూదులు. మాదీయ పారసీక సామ్రాజ్యంలో ఉన్నారు. పర్షియన్స్ వీళ్ళని ఏలుతున్నారు. ఆ క్రమంలో వీళ్ళు సెటిల్ అవడానికి అవకాశం లేదు. కానీ వీళ్ళ కూటమి, వీళ్ళందరూ ఏకమవ్వడం, వీళ్ళందరూ ఒక చోట చేరడం, వీళ్ళందరూ ఒక నిర్మాణ పనిని చేపట్టడం, అలాగో నిర్మాణాన్ని చేస్తుండగా, యెరూషలేము నిర్మాణం చేస్తుండగా ఏం జరిగింది? తమ పట్టణములలో నివాసం ఉండిరి. దే ఆర్ ఆల్ వెల్ సెటిల్డ్. సంఘము ఒక వ్యక్తిని ఏమండి సెటిల్ చేస్తుంది. నమ్మండి మాట, ఇట్ సెటిల్స్. సంఘము సెటిల్ చేసినట్టుగా ప్రపంచంలో ఏ వ్యవస్థ సెటిల్ చేయలేదు.
ఐటీ ఉద్యోగం చేస్తున్నానన్నా కానీ ఇంకా సెటిల్ కాకపోవచ్చు. బ్యాంక్ ఉద్యోగం చేస్తున్నానన్నా అయినా ఇంకా సెటిల్ కాకపోవచ్చు. ప్రభుత్వ శాఖలో పనిచేస్తున్నాను గత 15 ఏళ్లుగా ఇంకా సెటిల్ కాకపోవచ్చు. సంఘము సెటిల్ చేయకుండా ఉండదు. రెడ్డింగ్‌తో రాసుకోవాలిది. మీ బైబిల్‌లో స్పేస్ ఉంటే, మీ చేతుల్లో పెన్నుంటే. రెడ్డింగ్‌తో రాసుకోవచ్చు. వారు తమ పట్టణములయందు నివాసము చేసిరి. దే ఆర్ ఆల్ వెల్ సెటిల్డ్. ఒకసారి ఒక సంఘంలో ఒక యవనస్తుడు పనిచేస్తున్నాడు. చాలా చురుగ్గా పనిచేస్తున్నాడు. సంఘం అంటే చురుగ్గా ఉంటుందని చెప్పుకున్నాం గదా! కంజర అతనే కొడతాడు, డ్రమ్ అతనే కొడతాడు, చాపలు అతనే వేస్తాడు, గంట అతనే కొడతాడు. అందరిని పిలుస్తాడు. ఏది కావాలన్నా జాన్ అంటే చాలు అంకుల్ అని వచ్చేస్తాడు. డ్రమ్ము కర్ర కనపట్లేదు అంకుల్. జాన్ అడగండి అంటారు. జాన్ తాగలడు. కంజర ఎక్కడుందో కనపడడం లేదు. జాన్ అడగండి. జాన్ తేగలడు. జాన్ అంత చురుకైనవాడు. పీజీ చేశాడు. ఇంకా కొన్ని కోర్సులు చేశాడు. ఉద్యోగం రాలేదు. సంఘంలో అన్ని పనులు సండే స్కూల్ నడుపుతాడు, యూత్ మీటింగ్ నడుపుతాడు, అందరిని పిలుస్తాడు, రాని వాళ్ళకి ఫోన్లు చేస్తాడు. చాలా చురుగ్గా ఉంటాడు. ఆ చురుకుదనానికి ముచ్చటపడి ఆ సేవకుడు, సంఘస్థులు జాన్ కొరకు ప్రార్థన చేయడం ప్రారంభించారు. ప్రభువా జాన్‌కి ఒక మంచి ఉద్యోగం ఇవ్వండి. ఒక మంచి ఉద్యోగం ఇవ్వండయ్యా. బాగా చదువుకున్నాడు. చురుకైన వాడు మా సంఘంలో. మంచి ఉద్యోగం ఇవ్వండి అని ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. అలాగే ప్రార్థన చేస్తూ ఉన్నారు. కొద్ది కాలానికి జాన్ కనపడలా. సంఘానికి చాలా 1, 2 సంవత్సరాలు అయిపోయింది. జాన్ కనపడడం లేదు. అయినా సంఘం జరుగుతుంది. జాన్ ఎక్కడో ఉద్యోగం వచ్చి ఉంటుంది, సెటిల్ అయ్యి ఉంటాడు అని అనుకున్నారు. ఒకసారి ఈ సేవకుడు సైకిల్ మీద వెళుతున్నాడు. రైలు గేట్ వేశారు. ఆగాడు. రైలు వెళ్ళిన తర్వాత వెళ్ళొచ్చు కదా అని. ఇంతలో తన వెనక ఒక బిఎండబ్ల్యూ కారు, మిలమిల మెరిసిపోయే కారు ఒకటి ఆగింది. అరే! మా ఊళ్ళో ఇంత ఖరీదైన కారుందా అని ఆశ్చర్యపోయాడు ఈ సేవకుడు. మా ఊళ్ళో ఇలాంటి కారుందా? ఈ కారులో ఎవరుంటారబ్బా అని దగ్గరికెళ్ళి చూద్దామని అద్దంలోంచి ఇలా చూస్తున్నాడు. అద్దం దిగింది. అక్కడ కూర్చుంది ఎవరో తెలుసా? జాన్. ఆశ్చర్యపోయాడు సేవకుడు. జాన్ అంటే, అంకుల్ వందనాలు అంకుల్ అన్నాడు. జాన్ నువ్వా? రేబాన్ కళ్ళజోడు పెట్టాడు. సఫారీ డ్రెస్ వేశాడు. ఫ్రెంచ్ స్ప్రే కొట్టాడు. వెనక ఒకళ్ళిద్దరు కూర్చున్నారు. ముందు తాను తన పక్క సీట్లో ఒక మంచి కుక్క కూర్చొనుంది. జాన్ అంటే, నేనే అంకుల్. నేనే జాన్ అంకుల్. ఏమిటయ్యా 2 ఏళ్లుగా కనపడడం లేదు నువ్వు? అవును అంకుల్. మీరందరూ ప్రార్థన చేశారు. దేవుని కృప చేత నాకు ఒక మంచి ఉద్యోగం వచ్చింది. ఒక పెద్ద కంపెనీకి నేను మేనేజింగ్ డైరెక్టర్‌నయ్యాను. ప్రభుత్వ ఆహ్, అండర్‌టేకింగ్ కంపెనీకి. చాలా బిజీగా ఉన్నాను అంకుల్ నేనిప్పుడు. ఎక్కడుంటున్నా? ఊళ్ళోనే ఉంటున్నాను అంకుల్. 2 ఏళ్లుగా ఇక్కడుండి మందిరానికి రావడం లేదే? అవును అంకుల్. చాలా బిజీ అంకుల్. పొద్దున్నే నా భార్య లేచి ఏవండి అంది. నో ఏవండి అన్నాను ఆమెతో. అంత బిజీగా ఉన్నా. కుక్కొచ్చి ఒళ్ళో దూకపోయింది. నో టామీ అన్నాను. తోక ముడుచుకొని వెళ్ళిపోయింది. మా ప్యూనొచ్చాడు. సార్ అన్నాడు. నో సార్ అన్నాను. వెళ్ళిపోయాడు. హైదరాబాద్‌లో లావాదేవీలున్నాయి. కోర్టుకు సంబంధించి మా కంపెనీ గురించి. వాటి వివాదంలో వెళుతున్నాను నేను. టైం లేదు అంకుల్. రాలేకపోతున్నాను. జాన్ నీ ప్రారంభం మాకు తెలుసయ్యా. భుజం మీద చొక్కా చినిగిపోతే కుట్లు వేసుకొని వచ్చేవాడు ఈ మందిరానికి. మాకు గుర్తే. చెప్పులు తెగిపోతే స్లిప్పర్స్ పిన్ను పెట్టుకొని వచ్చేవాడివి. మాకు తెలుసు. ఉతికిన బట్టలతో వచ్చేవాడివి. మాకు తెలుసు. ఆ ప్రారంభదనం తెలుసయ్యా. ఆ చురుకుదనం మాకు తెలుసయ్యా. అవును అంకుల్. దేవుడు నన్ను దీవించాడు. నన్ను దీవించాడు. ఇప్పుడు నువ్వు పెద్దవాడివైపోయావు. మాకు దొరకటం లేదన్నాడు. అంకుల్ చాలా బిజీగా ఉన్నానన్నా. ఇక బండి రాబోతుంది. ఈ సేవకుడన్నాడు, బాబు ఒక్క 2 నిమిషాలు ప్రార్థన చేస్తానన్నాడు.
చేయండి అంకుల్, చేయండి అన్నాడు. ప్రభువా, జాన్ మీరు దీవించి ఉద్యోగం ఇచ్చినందుకు వందనాలయ్యా. కానీ మాకు జాన్ మిస్ అయ్యాం. మేము జాన్‌ని మిస్ అయ్యాం. జాన్ మాకు మళ్ళీ కావాలి. జాన్ మాకు మళ్ళీ కావాలి. మీ చిత్తమైతే చినిగిపోయిన చొక్కా ధరించేలాగా చేయండి, మళ్ళీ అప్పుడొస్తాడేమో. చెప్పులు తెగిపోయేలా చేయండి, పిన్ను పెట్టుకుని మళ్ళీ వస్తాడేమో. పూర్వస్థితి మళ్ళీ ఇవ్వండి, మాకు జాన్ కావాలి. పేదరికం పోతే ప్రభు పోతాడా? అందుచేత దీవించబడే కొంది, దేవుడు సెటిల్ చేసే కొంది ఇంకా ఎక్కువగా పనిచేయాలి. ఇంకా ఎక్కువ నమ్మకంగా ఉండాలి. సెటిల్ అయిన తర్వాత గనక నమ్మకంగా లేకపోతే లైఫ్ షటిల్, అటు ఇటు తిరగటమే జాన్ లాగా. షటిల్ తిరుగుడు తప్ప ఏముండదు. సంఘము దీవిస్తుందండి, దీవిస్తుంది, దీవించి తీరుతుంది. ఇట్ సెటిల్స్ యూ. ఎంతమంది పిల్లలు అని కాదు, ఎంత ఆదాయం అని కాదు, ఎంత జీతం అని కాదు, ఇల్లు ఎంత పెద్దది అని కాదు, పొలం ఎంత గొప్పది అని కాదు, నీ చదువు ఎంత ఎక్కువ అని కాదు. దేవుడు, దేవుడు. God needs no matter to bring out a material. దేవుడు ఏదైనా తేవడానికి మూల కారకాలు అక్కర్లా. దేవుని వాక్యం వల్ల ప్రపంచములో నిర్మాణమయ్యాయి. అందుచేత సంఘము ఆయన శరీరము కాగా మనం ఆయన శరీరంతో కనెక్ట్ అయ్యి ఉన్నాం. అది కట్టబడే ఒక వ్యవస్థ, కట్టబడే వ్యవస్థ. సంఘము క్షేమాభివృద్ధి నొందుచు అంటే కట్టబడుచు. ఈ నెహెమ్యా గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయండి? ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? మొత్తం 13 అధ్యాయాలు మనకు కనిపిస్తాయి. 13 అధ్యాయాలు 2 భాగాలుగా మనకు కనిపిస్తాయి. ఈ 13 అధ్యాయాల్లో మొదటి 7 అధ్యాయాలు ఒక భాగం, 7 పోతే ఎన్ని ఉన్నాయి 13లో? 6 అధ్యాయాలు ఒక భాగం. మొదటి 7 అధ్యాయాలు ఒక భాగం, తర్వాత 6 అధ్యాయాలు ఒక భాగం. మొదటి 7 అధ్యాయాలను కట్టుబడి అధ్యాయాలు అంటాం. మొదటి 6 అధ్యాయాలు, 7 అధ్యాయాలు కట్టుబడి అధ్యాయాలు, తరువాత 6 అధ్యాయాలు కట్టుబాటు అధ్యాయాలు. వింటున్నా? ఇక్కడే ఉన్నారా? ఇంకెక్కడన్నా ఉన్నారా? లొకేషన్ పెట్టండి, తెచ్చుకుంటాం మిమ్మల్ని. మొదటి 7 అధ్యాయాలు కట్టుబడి అధ్యాయాలు, మిగిలిన 6 అధ్యాయాలు కట్టుబాటు అధ్యాయాలు. కట్టుబడి చెయ్యాలి, కట్టుబడి చేసుకున్న కట్టుబడికి కట్టుబాటు కలిగి ఉండాలి. ఇంత కొట్టుకున్న మీకు అర్థం కాకపోతే నేనేం చేయలేను. కట్టుబడి చెయ్యాలి, కట్టుకున్న కట్టుబడికి కట్టుబాటు కలిగి అది నేర్పిస్తుంది నెహెమ్యా గ్రంథం. నెహెమ్యా గ్రంథం పాత నిబంధన అపోస్తల కార్యాలు, అపోస్తల కార్యాలు, నూతన నిబంధన నెహెమ్యా. ఇందులో కనిపిస్తున్నాయి మనకి. సంఘము క్షేమాభివృద్ధి నొందుచు అని చదువుకున్నాం 9:31 అపోస్తల కార్యాల గ్రంథంలో. అది ఇక్కడ కనిపిస్తుందండి, సాదృశ్యంగా కనిపిస్తుంది. మొదటి 7 అధ్యాయాలు ఏం చెప్పాను చెప్పండి? కట్టుబడి అధ్యాయాలు. తర్వాత 6 అధ్యాయాలు ఏం చెప్పాను? కట్టుబాటు అధ్యాయాలు. నెహెమ్యా గ్రంథం పాత నిబంధన గ్రంథాల వరుస క్రమంలో ఎన్నో పుస్తకం తెలుసా? 16 పుస్తకాలు. బైబిల్ ఈజ్ ఎ వండర్ఫుల్ బుక్. ఒక అద్భుత గ్రంథం, అద్భుత గ్రంథం. అద్భుతం మీన్స్ అద్భుతం అంతే. ఒక భోజనశాల, ఒక ధాబా, బైబిల్ డైనింగ్ టేబుల్ దగ్గర మనం వెళితే, బైబిల్ డైనింగ్ టేబుల్ దగ్గర మనం వెళితే ఆ బైబిల్ డైనింగ్ టేబుల్ మీద 66 వంటకాలు ఉంటాయండి.
66 వంటకాలు. బైబిల్ ఎన్ని పుస్తకాలున్నాయి? బైబిల్ డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళితే 66 వంటకాలుంటాయి ఆ టేబుల్ మీద. ఈ 66 వంటకాల్లో నెహెమ్యా సేమ్యా తిన్నారా ఎప్పుడన్నా? నెహెమ్యా సేమ్యా. స్వీట్ నెహెమ్యా. ధ్యానించడానికి స్వీట్, అనుసరించడానికి స్వీట్, పాటించడానికి స్వీట్. నేర్పిస్తున్నాడు. మనకు నేర్పిస్తున్నాడు. మీ సంఘము కట్టబడుతున్న ఒక సజీవ వ్యవస్థ అని చెప్తున్నాడు. మీరు హాజరవుతున్న మీ సంఘము ఆయన శరీరము అని మనకు జ్ఞాపకం చేస్తున్నారు. కట్టబడుచు, కట్టుబడి, కట్టుబడి, మనం కట్టుబడిలో భాగస్వామ్యులు. అందుచేత ఈ గ్రంథంలో మనకు కనిపించేది ఏమిటంటే మొదటి మొదటి 6 అధ్యాయాలు. మొదటి 6 అధ్యాయాలు కట్టుబడి అధ్యాయాలు. తర్వాత 7 అధ్యాయాలు కట్టుబాటు అధ్యాయాలు. ఈ కట్టుబడి అధ్యాయాలలో ఒక ఒక సిస్టమ్ ఉందండి. సంఘము సిస్టమాటిక్ గా కట్టబడుతుంది. కచ్చడా కాదు. కట్టుబడి ఎక్కడ ఉంటుందో అక్కడ సైన్స్ ఉంటుందండి. వేర్ దేర్ ఇస్ కన్‌స్ట్రక్షన్, దేర్ లైస్ సైన్స్. దాన్నే సివిల్ ఇంజినీరింగ్ అన్నారు. నిర్మాణం ఎక్కడుంటుందో అందులో విజ్ఞానం ఉంటుంది. మానవుడు ఒక నిర్మాణం. నేలమంటి నుండి నరుని నిర్మించి, నిర్మాణం ఎక్కడుందో అందులో సైన్స్ ఉంటుంది. అందుచేత ఇందులో నుండి సైన్స్ బయటికి తెచ్చాడు మానవుడు. ఇందులోంచి బయటికి తెచ్చాడు, శరీరం నుండి. గైనకాలజీ ఎందులోంచే వచ్చింది. డాక్టర్లందరూ మన శరీరాన్ని పంచుకున్నారు కదా. ఒకడు గుండె తీసుకున్నాడు, ఆయన ఏమంటారు? కార్డియాలజిస్ట్ అంటాడు. పళ్ళు పీక్కుంది ఒక డాక్టర్ అమ్మ, డెంటిస్ట్ అంటారు. పిల్లల్ని ఎత్తుకుంది ఒక ఆవిడ వచ్చి పీడియాట్రిస్ట్ అన్నాడు. ఎముకలు నావన్నాడు ఒక ఆయన, ఆర్థోపెడిషన్ అన్నారు. కిడ్నీస్ ఇస్తారా అన్నాడు ఒక ఆయన, న్యూరాలజిస్ట్ అన్నాడు. మెదడు నాకు పడేయండి బాబు అన్నాడు, యూరాలజిస్ట్ అన్నారు. ఇదంతా సైన్స్. ఇది ఇది నిర్మాణం కాకపోతే ఈ రహస్యాలు బయటికి రావు. ఈ రహస్యాలు బయటికి రావు. అందుచేత మనల్ని నిర్మించాడు. గాడ్ ఇన్క్లూడెడ్, ఇన్సర్టెడ్ సైన్స్, సైంటిఫిక్. అందుచేత మందులు కనిపెట్టుకోగలిగాం. టాబ్లెట్స్ బయటకు వచ్చాయి, ఇంజక్షన్లు బయటకు వచ్చాయి, ఆపరేషన్ బయటకు వచ్చింది, వైద్యం బయటకు వచ్చింది. ఈ మేలు దేవుడు చేశాడండి మనకు. ఈ ఉపకారాన్ని దేవుడు మనకు చేశాడండి. కట్టుబడిలో ఇన్ని సంగతులు ఉన్నాయి. సంఘము కూడా ఒక కట్టుబడి. కట్టుబడి ఎలా చెయ్యాలో నెహెమ్యా చెప్తున్నాడు చూడండి. నెహెమ్యానా మాకు కొంచెం చెప్పండిరా, మేము కూడా కట్టుకుంటున్నాం సంఘాన్ని పాత మంగళగిరిలో, మాకు కొంచెం రూల్స్ చెప్పండిరా, విధానాలు అంటారా, రాసుకోండి అంటున్నాడు. చూద్దామా? ఇలాగూ చెప్తున్నాడు చూడండి. నెహెమ్యా ఏమంటున్నాడంటే, ఒకటి రెండవ అధ్యాయం రెండవ అధ్యాయం 18వ వచనం. ఇదియుగాక నాకు సహాయం చేయు దేవుని కరుణాస్తము గూర్చియు రాజు నాకు సెలవిచ్చిన మాటలు అన్నయు నేను వారితో చెప్పితిని. అందుకు వారు, మనం కట్టుటకు పూనుకొందము రండని చెప్పి ఈ మంచి కార్యము చేయుటకు బలము తెచ్చుకొనిరి. 20వ అధ్యాయం 3వ లైన్లో ఉంది, మేము కట్టుటకు పూనుకొనుచున్నాము. కట్టుబడిలో ఏముంది చెప్పండి? పూనుకొని చేస్తున్నారు. ఇన్వాల్వ్మెంట్ అంటాం దీన్ని. పూనుకొని చేయాలి పని. ఎలా చేయాలి? సంఘంలో ఏమండి, పూనుకొని చేయాలి. పూనుకొని ఏది కాదు, ఏది కాదు, పూనుకొని మరేది కాదు. కాంతి చెప్పండి. ఏమిటి? గుడ్లు రోజు చూస్తున్నారు.
పూనుకొని, ఏది కాదు, పూనకం కాదు, పూనుకొని. విసుగు కాదు, కోపం కాదు, అల్లరి కాదు, హడావిడి కాదు, పెత్తనం కాదు, పైరవి కాదు, పైశాచికం కాదు. పూనుకొని, పూనుకొని చెయ్యాలి. అవతల వాళ్ళు అడిగేదాకా కాదు, మనమే అడగాలి. పూనుకుంటాం అంటే అది అర్థం. పురికొల్పడం కాదు, పూనుకోవడం. మన వాళ్ళు అలా లేరు ఈ దినాల్లో. బాబిట్రా నన్ను అక్కడికి వెళ్ళి దారపుండలు 4 పట్టురా. అంకుల్ మీరు కూడా వస్తారా? నేనొస్తే నువ్వెందుకురా? నేనొస్తే నువ్వెందుకు? చెప్పినా కూడా చేయలేరు. అందుచేతనే భార్యాభర్తలకి కొన్ని సూత్రాలున్నాయి సహజీవనం చేసే క్రమంలో. అది ఎలాంటి సూత్రాలంటే, ఒకటి లుక్ ఐ టు ఐ అన్నారు. భార్య భర్త కళ్ళు చదవగలగాలి. రీడింగ్ ది ఐస్. అదొక లాంగ్వేజ్. కళ్ళకు భాష ఉంది. కళ్ళకు భావజాలం ఉంది. కళ్ళకు ఇండివిడ్యువాలిటీ ఉంది. కళ్ళు చాలా కథలు చెప్పుద్ది. తెలుసా సంగతి మీకు? భార్య లేక భర్త కళ్ళు చదవగలగాలి. రీడింగ్ ది ఐస్. అందువల్లనే ఏమవుతుంది, అవతల వ్యక్తి అడగకుండానే చేయడం జరుగుతుంది. ఏమండి మంచినీళ్ళు కావాలా? అడగలేదే. నిజమే, కావాలి. కళ్ళు చదివి గమనించింది. ఏమండి బండి తాళాలు కూడా చూస్తున్నారా? ఇదిగో ఇక్కడున్నాయి. అడగకుండానే. షాపింగ్‌కి వెళ్దామా అన్నాడు భర్త. మీకెలా తెలుసండి? నీ కళ్ళు చదివాను. అవి షాపింగ్ కళ్ళు. కళ్ళు చదివితే మన జీవితం కళ్ళు చెదిరేలాగా ఉంటుందండి. కళ్ళు చెదిరేలాగా ఉంటుంది. లుక్ ఐ టు ఐ అన్నారు. కళ్ళు చదవాలి. కళ్ళు ఎర్ర చేయడం కాదు, కళ్ళు చదవాలి. వాక్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ అన్నారు. కలిసి నడవాలి. కలిసి నడవాలి. భార్య భర్త కలిసి నడవాలి. వాకింగ్ టుగెదర్. నువ్వు ముందెళ్ళు, తర్వాత నేను వస్తా. నేను ముందెళ్తా, తర్వాత నువ్వు రా. ప్రార్థన కలిసి రాలేరు చాలా మంది. నువ్వు ముందు పా. కలిసి వస్తే ఆ ఫోటోనే వేరండి. కావాలంటే ఫోటో తీసుకుని చూసుకుని తెలిసిపోద్ది. కలిసి వస్తే కుటుంబంతో, లేక భార్యాభర్తలు, లేక పిల్లలతో కలిసి వస్తే ఆ సినారియో వేరు, ఆ ఫోటో వేరు. కలిసి భార్యాభర్తలు తిరగండి, కుళ్ళుకుంటారు జనం అంతే, ఇక ఏమీ లేదు. కుళ్ళుకు ఇంకా ఇలా చెప్తే బాగుంటుంది. కుళ్ళుకు చస్తారు. కలిసి నడవాలి. ఒకటి లుక్ ఐ టు ఐ. 2 వాక్ హ్యాండ్ ఇన్ హ్యాండ్. కలిసి నడవాలి. 3 టాక్ ఫేస్ టు ఫేస్. ముఖాముఖిగా మాట్లాడుకోలేదన్నా. అమ్మా ఏంటి ఏదో వాగుతుంది కనుక్కో. ఇది మన సాగదీతలు ఇళ్లల్లో. ఈయన కనుక్కోవాలంట, మళ్ళీ కనుక్కుని ఈయనకి చెప్పాలట. ఎందుకు అలా ఉన్నావు అడగలేవా? ఎందుకు అలా ఉన్నారు అని అడగలేరా? అందుచేత సమస్యలు వస్తున్నాయి. జీవితాలు చిక్కుముడవుతున్నాయి. చిక్కుముడవుతుంది. ఇవి జీవన సూత్రాలు, లివింగ్ ప్రిన్సిపల్స్. ఒకటి చెప్పండి. 1 తర్వాత 2 మరి 1 తర్వాత 2 కాక 4 వస్తుందా? 1 లుక్ ఐ టు ఐ. 2 వాక్ సైడ్ బై సైడ్. టాక్ ఫేస్ టు ఫేస్. 4 ప్రే సైడ్ బై సైడ్. కలిసి ప్రార్థన చేసుకోవాలి. నువ్వు ఆ గదిలో చేసుకో, నీ గదిలో నువ్వు చేసుకో. అసలు భార్యతో టోనే వేరుగుంటుందండి. మీరు గమనించారు? ఇళ్ళ దగ్గర వేరు, బయట వేరు, ఇంటి దగ్గర వేరు. ఆ టోనే వేరు. ఏంటి అన్నం కాలేదా? ఈ సాగతీతలు, అరుపులు అంటే పక్కోళ్ళు వినాలి. అదరగొట్టేస్తున్నాడు భార్యనే.
బైబిల్ అంగీకరించదు అది. బైబిల్ విల్ నెవర్ యాక్సెప్ట్. సైడ్ బై సైడ్. అప్పుడు ఏమవుతుందంటే బాగా అర్థమవుతాం. నా భర్తకు సంఘం ఎళ్ళ ఇంత ఆసక్తి ఉంది. ఆత్మల సంపాదన ఎళ్ళ ఇంత ఆసక్తి ఉంది. సంఘ అభివృద్ధి ఎళ్ళ ఇంత ఆసక్తి ఉంది. దేవుని ఎళ్ళ ఇంత ప్రేమ ఉంది అని భర్త భార్యను, భార్య భర్తను అర్థం చేసుకుంటే లైఫ్ చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుందండి. లైఫ్ చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. అందుచేత మనము పరిచర్యలో ఇన్వాల్వ్ అయినప్పుడు, పరిచర్యలో మనం పాల్గొన్నప్పుడు, పూనుకొనడానికి వెళ్ళినప్పుడు ఈ సంగతులు మనకు తెలుస్తాయి. సంఘములో మనగా పూనుకొని వెళ్ళాలి పని. పూనుకొని పని చేయాలి. ఇన్వాల్వ్‌మెంట్. ఇన్వాల్వ్‌మెంట్. సూత్రం నంబర్ 1. ఒకటి పూనుకొని. రెండో మాట చూడండి. రెండవదండి. ఈ నెహెమ్యా సూత్రాలు ఇవన్నీ కూడా. నెహెమయా ప్రిన్సిపల్స్. ఒకటి పూనుకొని, 2 చూద్దాం. మూడో అధ్యాయం చూడండి. మూడో అధ్యాయం చూడండి త్వరగా. మేము చూసామండి మీరే చెప్పట్లేదంటారా? మూడో అధ్యాయం. రెండో వచనం. ఆనుకొని. రెండో వచనం రెండో లైన్. ఆనుకొని. నాలుగో వచనం. ఆనుకొని. నాలుగో వచనం మూడో లైన్. వారిని ఆనుకొని. నాలుగో వచనం నాలుగో లైన్. వారిని ఆనుకొని. ఐదో వచనం వారిని ఆనుకొని. ఏమండి? ఏడో వచనం వారిని ఆనుకొని. ఎనిమిదో వచనం వారిని ఆనుకొని. పదో వచనం, తొమ్మిదో వచనం వారిని ఆనుకొని. ఏమండి? 12వ వచనం వారిని ఆనుకొని. ఇదంతా నా ఆనుకొని అనే దగ్గర నంబర్లు వేసుకుంటూ వచ్చాను నేను నా బైబిల్‌లో. 30 సార్లు వచ్చింది. ఆనుకొని. 30 టైమ్స్ ఉందండి ఇందులో. తర్వాత మీరు ఇళ్ళకి వెళ్ళి నంబర్లు వేసుకోండి. ఒకటి పూనుకొని. ఏమండి? 2 ఆనుకొని. అనుకొని కాదు. అనుకుంటే 6 నెలలు అంటే ఎవరికో. ఇది ఆనుకొని. ఇన్వాల్వ్‌మెంట్ అండ్ అటాచ్‌మెంట్. ఒకరికి బంధం. కనెక్టివిటీ. సంఘమిస్తుందిది. సంఘమిస్తుంది. అన్నా నిన్న రాలేదన్నా మీరు? అవును తమ్ముడు. మిస్ అయ్యాను. ఎలా జరిగింది ఆరాధన? జరిగిందన్నా. మీరు లేరు అదొక్కటి తప్ప అంత బాగా జరిగింది. ఆ ఫీల్ ఉంటుందండి. ఆ ఫీల్ ఉంటుంది. అక్క తగ్గిపోయారక్క. అవునయ్యా ఒంట్లో బాగోలేదు. ఎవరు అడుగుతారండి ఇది? ఎలా ఉంటుందండి ఈ భాష? పిల్లలు ఎలా ఉన్నారక్క? సంబంధాలు వచ్చాయంటే సెట్ అయిందా? సెట్ అయిందనా? వీలైతే వచ్చే నెలలో పెళ్లి. ఈ భాష చూడండి. ఈ సంభాషణ చూడండి. దీన్నేమంటే అటాచ్‌మెంట్ అంటాం. కనెక్టివిటీ ఇన్ బిట్వీన్ వన్ అనదర్. ఒకరికి మధ్య ఒక చక్కని ఆరోగ్యవంతమైన ఆశీర్వాదకరమైన వ్యవహార శైలి. ఇది నెహెమ్యా అమలు చేశాడు. సంఘము క్షేమాభివృద్ధి నొందుచు అంటే సంఘము కట్టబడుచు. ఎలా కట్టబడుతుంది చెప్పండి త్వరగా చెప్పండి. ఒకటి పూనుకొని. 2 ఆనుకొని. నెహెమ్యా సూత్రాలు. పూనుకొని. 2 ఆనుకొని. లేఖనాల్లో చూడండి. మూడో మాట. పూనుకొని, ఆనుకొని. నెహెమ్యా ఏమంటున్నాడో చూద్దాం. 4వ అధ్యాయం 6వ వచనం. ఆయనను పనిచేయుటకు జనులకు మనస్సు కలిగి ఉండెను. గనుక మేము గోడను కట్టుచుంటిమి. అది సగం ఎత్తు కట్టబడెను. ఇప్పుడు చెప్పండి. ఒకటి అంటే మీరు చెప్పేసేయాలి. 1 పూనుకొని. 2 ఆనుకొని. 3 మనస్సు కలిగి. హ్యావింగ్ ఎ హార్ట్. హ్యావింగ్ ఎ ఫీల్. మనస్సు కలిగి. మన మనస్సు దేవుని మందిరం, సంఘం, పరిచర్య మీద ఉండాలి. పని చేసుకున్నా, ఉద్యోగం చేస్తున్నా, చదువుకుంటున్నా, ఒక గృహిణిగా ఉన్నా, ఇంటి వ్యవహారాలు చేస్తున్నా,
పరిచర్య మీద మనసు ఉండాలి. పరిచర్యలో భాగస్వామ్యం ఉండాలి. మనము ఆ విశాల శరీరంలో ఒక భాగం. సంఘం ఆయన శరీరం అనే ఈ విశాల వ్యవస్థలో ఒక భాగం. అందుచేత సంఘము ఒక కట్టుబడి. కట్టుబడి ఎక్కడ ఉంటుంది? అక్కడ పెట్టుబడి ఉంటుంది. కట్టుబడి ఎలా చేస్తున్నాడు నెహెమ్యా? 1 పూనుకొని, 2 ఆనుకొని, 3 మనసు కలిగి. మనసు కలిగి మనసు కలిగి పని చేస్తున్నాడు. ఆ ఫీల్ ఒక వారం రాకపోతే సిగ్గుపడతా ఉండి, అయ్యో లేకపోయామే, యు ఫీల్ షై. మిస్ అయ్యాను నేను. ఆరాధన పోగొట్టుకున్నాను. పరిచర్య మిస్ అయ్యాను. సువార్త కూటానికి వెళ్ళలేకపోయాను. మనమేమి చేయనక్కర్లా. అక్కడ హాజరవడం ఒక గొప్ప పరిచర్య. దట్ ఇస్ నాట్ ఆర్డినరీ మినిస్ట్రీ. అక్కడ హాజరవడం, కనబడడం, వెంట వెళ్ళడం, కూర్చోవడం, అందరితో కలిసి పాడడం, అందరిలో ఒకరిగా ఉండడం, ఇది గంభీరమైన పరిచర్య. ఇది మనసు కలిగి పని చేయాలి సంఘంలో. ఇప్పుడు చెప్పండి. 1 పూనుకొని, 2 ఆనుకొని, 3 మనసు కలిగి. అంతేకాదు, చూడండి 4వ అధ్యాయం 19వ వచనం. అప్పుడు నేను ప్రధానులతోనూ అధికారులతోనూ మిగిలిన వారితోనూ ఇట్లాంటిని, పని మిక్కిలి గొప్పది. పని మిక్కిలి గొప్పది. 1 ఇన్వాల్వ్మెంట్, 2 అటాచ్మెంట్, 3 కమిట్మెంట్, మనసు కలిగంటే, 4 పని మిక్కిలి గొప్పది. సంఘ పరిచర్య నువ్వు హాజరవడం కావచ్చక్క అన్నా, అది మిక్కిలి గొప్ప పని. నమ్మండి మాట. నాకు ఒక ఛాన్స్ కూడా ఇవ్వలేదన్నా. నాకు ఒక పాట ఇస్తారేమో అనుకున్నాను. నా స్టోన్ బలి మంచి స్టోన్ మంచిది అవ్వచ్చు, కానీ నువ్వు అక్కడ కూర్చోవడమే మంచిది అనుకున్నాడు దేవుడు. అదొక మినిస్ట్రీ. అది గొప్పదిగా భావించాలి. బాబు, సంఘంలో నీ బాధ్యత ఏమిటి? నా బాధ్యత చాలా గొప్పదన్నా. ఏం బాధ్యత? వెళ్ళి మౌనంగా కూర్చొని మౌనంగా వాక్యం వింట. గొప్ప పరిచర్య. పని మిక్కిలి గొప్పది. వీళ్ళు చేసే పని ఏ పని? ఆఖరికి తాపి పని. అడుచు తొక్కడం, తట్టలు మొయ్యడం, ఇటుకలు మొయ్యడం, గోడ కట్టడం. కానీ ఏం చెప్తున్నారు వీళ్ళు? మిక్కిలి గొప్ప పని. నేను చదువుకున్న రోజుల్లో కొత్తగా వచ్చే టీచరు ఆర్ రామారావు అని అందరిని నిలబెట్టి అడుగుతున్నాడు, ఒరే నిలబడరా, చెప్పు మీ నాన్న ఏం చేస్తాడు చెప్పు, నీ పేరు చెప్పు, మీ నాన్న ఏం చేస్తాడు చెప్పు అంటున్నారు. అందరూ పలానావాడు మా నాన్న ఇదండి, మా నాన్నదండి అని చెప్పుకుంటూ వస్తున్నారు. నాగరాజు అని ఒకడు ఉన్నాడమ్మా, ఇప్పటికీ నాకు గుర్తుంది. వాడు నిలబెట్టాడు. చెప్పరా, నీ పేరేమిట్రా? నాగరాజుగా చెప్పు, మీ నాన్న ఏం చేస్తాడు? మా నాన్న సార్ అంటుంది. మీ నాన్న కాక మా నాన్న ఏమిట్రా వెధవా? మీ నాన్నే చెప్పు, ఏం చేస్తాడు మీ నాన్న? మా నాన్న సార్, మా నాన్న బిల్డింగ్ మీద కట్టేస్తా ఉంటాడు సార్. బేల్దరా మీ నాన్న వేధవా కూర్చో. కానీ వాడు ఎలా చెప్పుకుంటున్నాడు? బిల్డింగులు కట్టేస్తున్నాడు. మా నాన్న చేసే పని గొప్పది అని ఆయన భావన. బేల్దారు, తాపి మేస్త్రి అని చెప్పుకోవడం కాదు. మా నాన్న భవనాలు కడతాడు, భవన నిర్మాణకుడు అని చెప్పుకోవడం. మన పని కూడా గొప్పది. కమింగ్ అండ్ సిట్టింగ్ అండ్ లిజనింగ్, వర్షిపింగ్ ద లార్డ్ ఈజ్ ఎ గ్రేట్ వర్క్. పని మిక్కిలి గొప్పది. ఆ కాంప్లిమెంట్ మనం ఇవ్వాలి సంఘంలో. ఒకవేళ అవకాశం ఏదన్నా అవసరమైన దేవుడిస్తాడు. గాడ్ గివ్స్. దేవుడిస్తాడండి. గాడ్ ఈజ్ ఎ గుడ్ గివర్. దేవుడిచ్చినట్టుగా ఎవరు ఇవ్వలేరు. గాడ్ ఈజ్ ఎ గుడ్ గివర్. అంచేతనే ఇలా అంటారు, గాడ్ గివ్స్ అండ్ ఫర్గివ్స్.
గాడ్ గివ్స్ అండ్ ఫర్ గివ్స్. మ్యాన్ గెట్స్ అండ్ ఫర్ గెట్స్. మనం పొందినంతా మర్చిపోతాం. దేవుడు ఇచ్చిందంతా క్షమిస్తాడు. ఇచ్చేవాడు. స్టేజ్ ఇవ్వాలా, ఇస్తాడు. నీ స్టేజి మారుస్తాడు. మనం కకృతి పడకూడదు, ఎగబడకూడదు, తెగబడకూడదు, వెంపర్లాడకూడదు, ఎక్స్పోజర్ ఇవ్వడానికి ప్రయత్నం చేయకూడదు, కనబడడానికి మనము తాతాలాడకూడదు. దేవుడు కనబడాలి, దేవునికి మహిమ రావాలి. మనం చేస్తున్న పని మిక్కిలి గొప్పది. ఆ ఫీల్ ఉందా మనలో? నెహెమ్యా నేర్పించాడు. ఇప్పుడు చెప్పండి మీరు. 1, 2, 3, 4 పని మిక్కిలి గొప్పదని భావించి. కింద నుంచి పైకి చెప్పండి. పని కప్పల బడిలాగుంది. పని మిక్కిలి గొప్పదని భావించి, తర్వాత ఆనుకొని పూనుకొని. ఇది పరిచర్యలో కట్టుబడి సూత్రాలండి. కట్టుబడి సూత్రాలు. సంఘము కట్టబడుతున్న ఒక సజీవ వ్యవస్థ. కట్టబడుతున్న సంఘాన్ని కష్టపెట్టకూడదు. మళ్ళీ చెప్పనా, మీరు కొంచెం కష్టమైన. కట్టబడుతున్న సంఘాన్ని కష్టపెట్టకూడదు. సంఘము కష్టపడకుండా మనం కంటికి రెప్పలాగా కాపాడుకోవాలి. ఎందుకని? అది ఆయన శరీరము. ఇట్ ఈస్ అ గాడ్స్ బాడీ, హిజ్ బాడీ. ఆయన శరీరం. శిలువలో అప్పచెప్పాడు, మేకులు కొట్టారు, కేకలు వేశారు, అల్లరి చేశారు, చీల్చి చెండాడారు, ముఖము చెకుముకు రాతి వలె మారింది. ఆయన వీపు దున్నారు, చెంపల వెంట్రుకలు లాగారు, పిడిగుద్దులు గుద్దారు, పాదాల్లో చీల, చేతుల్లో చీలలు, తలపై ముళ్ళ కిరీటం గుచ్చారు. ఆయన అనుభవించాడు. సమాధిని జయించి తిరిగి లేచి సంఘంగా మనకు అనుగ్రహించబడ్డాడు. ఇంకా మనం కష్టపెడదామా? ఏమండి, ఇంకా కష్టపెడదామా? నువ్వు మనసులో గనక బాధపడితే ఆయన మీద వేస్తున్న ఒక కొరడా దెబ్బ అవుతుంది. జాగ్రత్త. సంఘాన్ని గౌరవించడం ఈ నిర్మాణ వ్యవస్థలో మన భాగస్వామి. అందుచేత సంఘము ఒక కట్టుబడి ఎక్కడ ఉందో అక్కడ పెట్టుబడి ఉంటుంది. పెట్టుబడి చేస్తున్న కట్టుబడికి సూత్రాలున్నాయి. ఒకటి పూనుకొని, 2 ఆనుకొని, 3 మనసు కలిగి పని మిక్కిలి గొప్పదని భావించి. ఇన్వాల్వ్మెంట్, అటాచ్మెంట్, కమిట్మెంట్, కాంప్లిమెంట్. పని మిక్కిలి కాంప్లిమెంట్. గొప్ప పని. చిన్న మందిరం కావచ్చు, గొప్పది. చూడండి, గొలుసులో చాలా బంగారు లింకులు ఉంటాయి కదా, అందులో ఏది గొప్పది? అన్ని 1600 ఫ్యాన్లు ఉన్నాయండి మా సంఘంలో, మా మందిరానికి. దాన్ని బట్టి గొప్పదనం కాదు. ఆ గౌతమ్ ఫ్యాన్లు కంపెనోడు కాడు, అన్ని అమ్ముకున్నాడు చక్కగా. చిన్న మందిరం కావచ్చు, ఇది బంగారపు తునక. వాల్యూ కెనాట్ ఎరేస్ట్. సంఘం విలువైంది ప్రియులరా. ఈ భావజాలం మనలో ఉండాలి, ఈ తీవ్రత మనలో ఉండాలి. నెహెమ్యా ఆ సూత్రాలు చేశాడు. పెట్టుబడి, పూనుకొని, ఆనుకొని, మనసు కలిగి పని మిక్కిలి గొప్పదని భావించి పనిచేశారు. ఇప్పుడు ఏమయ్యారంట వాళ్ళు? తమ పట్టణముల యందు నివాసము. దే ఆర్ ఆల్ వెల్ సెటిల్డ్. గాడ్ విల్ సెటిల్ యూ. సిస్టర్, బ్రదర్, యవనస్తులారా, సహోదరులరా, సెటిల్ అవ్వడం ఎలా అని
ఎవరిని వెళ్ళి మనం అడిగి సలహాలు పొందనక్కర్లా. సంఘానికి చెప్పు, సెటిల్ చేస్తుంది. సెటిల్ చేస్తుంది. సెటిల్ చేస్తుంది. అందుచేత ఈ ఈ నిర్మాణ వ్యవస్థ సంఘములో మనము కట్టబడుచున్న వాళ్ళం. కట్టబడుచున్న వాళ్ళం. ఎలా కట్టబడ్డాం? పూనుకొని, ఆనుకొని, మనస్సు కలిగి, పని మిక్కిలి గొప్పదని భావించి పని చేస్తుండగా వాళ్ళు కట్టబడ్డారు. మందిరం లేక యెరూషలేము నిర్మాణం జరిగింది. ఈ క్రమంలో మనం మన సంఘాలను కట్టుకుంటున్నాం. ఈ సజీవ వ్యవస్థలో భాగస్వామ్యం అయినందుకే మనం గర్వించాలి. నాకు ఒక సంఘం ఉంది, ఐ హ్యావ్ ఎన్ అసెంబ్లీ. ఆ స్టేటస్ దేవుడు మనకిచ్చాడు. అందులో మనం కొనసాగుతుండగా ఈ భావజాలం కలిగి ప్రభు కొరకు జీవించి దీవించబడినట్లుగా ప్రభు తన సహాయాన్ని మనకు సమృద్ధిగా అనుగ్రహించుగాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, నీకు స్తోత్రాలు. మీరిచ్చిన హెచ్చరికలు మాకు శిరోధార్యం. ఆలగించిన మీ బిడ్డలను దీవించండి. ఆ ప్రకారం సంఘ స్పృహ కలిగి నా నాయన కట్టబడుచు వృద్ధి నొందుచు కొనసాగడాన్ని మీ కృపా సహాయం దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మంచిదన్నా. దైవజనుల ద్వారా మనం దేవుని మాటలు వాక్యములో